నమస్తే, నేను సిరి. తెలంగాణ అయితే హైడ్రా అయితే ఇంకా కొనసాగుతుంది. దీనికి తోడు ఏంటంటే కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి హైడ్రాకి. దీంతోని బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే ఏదైతే గత ప్రభుత్వం అంటే ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు కనుక కొంచెం ఏదైనా హద్దు దాటితే మాత్రం వాళ్ళకి మళ్ళీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే హైడ్రాకి మరింత పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి హైడ్రా విషయంలో గ్రీన్ సిగ్నల్ అందాయి. అయితే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వీళ్ళని అడ్డుకుంటుంటే వీళ్ళు ఒక్క అడుగు అటు ఇటుగా వేస్తే వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని మాటలు కూడా వస్తున్నాయి బయటికి. సో దీని అంతటిని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా. ఆంధ్రప్రదేశ్లో కులము, మతము, ప్రాంతం వీటితోటి రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చదరంగాన్ని తయారు చేశారు. ఆ చదరంగంలో అక్కడ రాజకీయం నడుస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ కులాలు, ప్రాంతాలు అది ఉండదు. ప్రాంతం ఉండేది దాని సెంటిమెంట్ రూపంలో మలుచుకొని కేసీఆర్ గారు అనుభవించారు 10 సంవత్సరాల పాటు. దాంతో ఇక ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ కూడా లేదు ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు రాజకీయంగానే చేయాలి అంతే తప్ప ఇక్కడ వేరే ఈ కులాలు, మతాలకు సంబంధించినటువంటి అంశాలు ఫ్లేవర్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. అయినప్పటికీ కూడా బీజేపీ మతాన్ని నమ్ముకుంది, బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్నే నమ్ముకుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే నాకు అంటే నేను ఇంకా 1.4, 1.5 ఉంటారు అనుకున్నా తెలంగాణలో. ఎవరు వెలమ సామాజిక వర్గం అంత కూడా లేదు, 0.4 ఉన్నారని చెప్పి నేను నా ప్రకాష్ గారు టీఆర్ఎస్ పార్టీ కో-ఫౌండర్ నాకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే 0.4% ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం ఇవాళ తెలంగాణలో ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సంపదను కనుక చూస్తే మొత్తం సంపదలో 50% పైన వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ని తీసుకుంటే అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది వాళ్ళది అని అంటే వాళ్ళు రాజ్యాధికారాన్ని 10 సంవత్సరాల పాటు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజ్యాధికారాన్ని చలాయించారు. ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా బాగా ఎదిగారు. సెంటిమెంట్ పోయింది. సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ సంపదను కాపాడుకోవాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని విచారించి జైల్లో పెట్టాలంటుంది. తాజాగా కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు జైల్లో పెడతామని చెప్పేసి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే అధికారుల యొక్క దూకుడును తగ్గించాలి. అధికారులు దూకుడుగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకి కావాల్సినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని, ఆయనకు కావాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని, ఆయనకు కావాల్సినటువంటి నియామకాలని చేపడతారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసేటువంటి పనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు. సో ఇప్పుడు ప్రత్యేకించి హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారిని ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో రంగనాథ్ గారు హైలైట్ అవుతున్నారు ఇప్పుడు. హైడ్రా అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దానికి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేదానికి రంగనాథ్ గారికి అప్పచెప్పారు ఇన్ఛార్జిగా. సో ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్యూటీస్ను ఆయన చేస్తున్నారు. ప్రభుత్వం అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఐఏఎస్ మీద, ఐపీఎస్ మీద ఉంటుంది, అధికార యంత్రాంగం మీద ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు చేస్తుందో దాని ప్రకారం రంగనాథ్ గారు వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ రంగనాథ్ గారు లక్ష్మణ్ రేఖను దాటి పనిచేస్తూ ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. ఎందుకు? ఇప్పుడు కూల్చివేతలన్నీ ఇప్పుడు సపోజ్ ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. ఎన్కన్వెన్షన్ కూల్చేసేటప్పుడు నువ్వు నోటీసులు ఇచ్చావా? నాగార్జునకి ఇవ్వలేదు. పోనీ అప్పుడు స్టే ఆర్డర్ ఉంది కదా కోర్టు స్టే ఆర్డర్ను పరిగణలోకి తీసుకుని కూల్చేసావా? లేదు కదా. కాబట్టి కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది అనేటువంటి వాదనని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వినిపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇంకో కంపారిజన్ తీసుకొస్తున్నారు భయపించడానికి. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అధికార యంత్రాంగంలో క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు
ఐపీఎస్లను ఏ విధంగా ఉపయోగించుకున్నారో, ఐఏఎస్లను ఏ విధంగా ఉపయోగించుకున్నారో అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఐఏఎస్లు కొంతమంది సస్పెండ్, ఐఏఎస్లు కొంతమంది లూప్ లైన్లో ఉన్నారు, ఐపీఎస్లు కొంతమంది 3 సస్పెండ్ అయ్యారు, 16 మంది ఐపీఎస్లు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ప్రత్యేకించి 3 ఐపీఎస్లు వివాదాస్పదంగా మారారు. ఎందుకు మారారు? లక్ష్మణ్ రేఖను దాటి, మార్గదర్శకాలను దాటి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరెవరు? సీతారామాంజనేయులు, కాంతిరానంద్ తాత, విశాల్ గున్ని, వీళ్ళు ఐపీఎస్లు, వీళ్ళు డైనమిక్ ఐపీఎస్లు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ సీనియర్ ఐపీఎస్లు అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి సేవకుల్లాగా వ్యవహరించారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారింది. మారిన తర్వాత వాళ్ళ కెరీరు ఏమైపోయింది? వాళ్ళ సస్పెండ్ అయిపోయారు. రేపో మాపో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ బెయిల్ రాకపోతే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఇక ఐఏఎస్లు తీసుకుంటే జవహర్ రెడ్డి గారు సిఎస్ చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆయన్ని ఎన్నికల కమిషన్ పక్కన పెట్టేసింది ఎన్నికలప్పుడు. ఆ తర్వాత శ్రీలక్ష్మి గారు అవన్నీ పక్కన పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లు డీజీపీగా చేసినటువంటి రాజేంద్ర రెడ్డి గారు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇప్పుడు. సో కాబట్టి వీటన్నిటిని ఉదాహరణగా చూపిస్తూ ఎవరైతే లక్ష్మణ్ రేఖను దాటుతారో తెలంగాణలో ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ, మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాము 2028లో, అప్పుడు వీళ్ళందరినీ మేము చట్ట ప్రకారం శిక్షిస్తాము అని చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చట్ట ప్రకారం, చట్ట పరిధిలో మేము శిక్షిస్తాము, గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అధికారులు వాటిని బయటికి తీసి చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే కదా వెంకటరెడ్డి మైనింగ్కి సంబంధించినటువంటి ఎండీని విచారిస్తున్నారు ఏసీబీ వాళ్ళు. సిఐడి వాళ్ళేమో వాసుదేవరెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ధర్మారెడ్డి గారు పారిపోయారు ఢిల్లీ. మరి వీళ్ళందరినీ విచారిస్తారు కదా చట్ట ప్రకారం అయితే ఖచ్చితంగా. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఇక్కడ చట్టానికి లోబడి పనిచేస్తారో వాళ్ళకు ఓకే. అలా కాకుండా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం వదిలిపెట్టమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరు? కేటీఆర్ గారు. అంటే దాని అర్థం ఏంది? అధికార యంత్రాంగాన్ని దూకుడుగా వెళ్లకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం అప్పుడు లక్ష్మణ్ రేఖ దాటి పనిచేయలేదా? ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? లక్ష్మణ్ రేఖ దాటితేనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాళేశ్వరంలో అవినీతి ఎలా జరిగింది? అధికారులు కాదని కేసీఆర్ గారి డిజైన్, కేసీఆర్ గారి ఆలోచనల మేరకు నిర్మించబట్టే కదా. అధికారులు కూడా అదే చెప్తున్నారు కదా. పీపీఐ ఒప్పందాలు ఎలా జరిగినాయి, ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ ఒప్పందాలు ఎలా జరిగినాయి, అవన్నీ లక్ష్మణ్ రేఖ దాటే కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే. కాళేశ్వరంలో ఎవరు బాధ్యులు ఇప్పుడు? కేసీఆర్ గారు సేఫ్గా ఉన్నారు, కేటీఆర్ గారు సేఫ్గా ఉన్నారు, హరీష్ సేఫ్గా ఉన్నారు, కవిత గారు సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటుంది ఎవరు? అధికారులు. సో రేపు కూడా అంతే. ఒకవేళ లక్ష్మణ్ రేఖ దాటితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమో ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తున్నారు. ఎందుకు? జాతీయ పార్టీ కాబట్టి, ఏఐసీసీ ఉంది కాబట్టి, అక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి. అదే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకపక్షంగా కల్లగొండ ఫ్యామిలీ ఏదైతే అనుకుంటుందో అది జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్తూ హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ గారికి పరోక్షంగా వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. సో కాబట్టి తెలంగాణ రాజకీయాన్ని, ఆంధ్ర రాజకీయం ఏ విధంగా జరుగుతుందో దాన్ని చూపిస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎవరైతే ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి మీద భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో వేటు వేస్తాము అనేటువంటి హెచ్చరిక చేయటం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపు కింద వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్లు అంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లు అంటున్నారు కదా కొంతమందిని. జగన్ ఐఏఎస్లు, జగన్ ఐపీఎస్లు. అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఐపీఎస్లు, జగన్ రెడ్డి గారు ఐఏఎస్లు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణం తెలంగాణలో లేదు. అధికార యంత్రాంగాన్ని బెదిరించేటువంటి దూరంలో వీళ్ళు ప్రయత్నించడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి మనం విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్.